డయాబెటీస్ ఉన్న వారు కూడా అంటే నాన్ వెజ్ లో చికెన్ మటన్ కూడా తినొచ్చా? యా సో ఈ బ్రేక్ఫాస్ట్లో ఎప్పుడైతే ఇలాంటి ఫైబర్ ఉన్నవి యాడ్ చేసుకుని దాంతోపాటు నాన్ వెజిటేరియన్స్ అయితే ఎగ్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కంపల్సరీ ఏదైనా ప్రోటీన్ కాంబినేషన్లో తీసుకుంటే వాళ్ళు షుగర్స్ మెయింటైన్ అవుతాయి కాబట్టి ఎగ్ నాన్ వెజ్ తినే వాళ్ళు ఎగ్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఒకవేళ వెజిటేరియన్స్ అనుకొని స్ప్రౌట్స్ కానీ లేకపోతే ఉడకబెట్టినవి శనగలు బొబ్బర్లు అలాంటివి బ్రేక్ఫాస్ట్ కాంబినేషన్లో తీసుకుంటే వాళ్ళ షుగర్స్ చాలా వరకు మెయింటైన్ అవుతాయి. నాన్ వెజిటేరియన్స్ వచ్చేసి నాన్ వెజ్ కంపల్సరీ తీసుకోవాలి, ఎందుకంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ప్రోటీన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ప్రోటీన్ మనకి సోర్సెస్ ఏంటి నాన్ వెజిటేరియన్స్కి అయితే చికెన్, ఫిష్, మటన్, ఎగ్ ఇవన్నీ కదా. సో అందువల్ల వీటిలో ఏదైనా వాళ్ళ డైలీ ఆహారంలో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. కాకపోతే అగైన్ మనకి ఏంటంటే ప్రిపరేషన్ ఒకటి చాలా వరకు ఈ నాన్ వెజ్ వచ్చేసరికి చాలా మందికి ఏంటంటే ఈ చికెన్ సరిగ్గా ఫ్రై చేసుకొని తినడం, లేకపోతే చికెన్ 65 అని బిర్యానీలని అలాంటి రూపంలో కాకుండా సింపుల్ కుకింగ్లో తయారు చేసుకోవాలి. అంటే ఎక్కువ టూ మచ్ మసాలా స్పైసీ లేకుండా సింపుల్గా తయారు చేసుకొని డైలీ వాళ్ళు నాన్ వెజ్ 1 or 2 pieces తిన్నా కూడా ఇట్ ఈస్ గుడ్, యాజ్ లాంగ్ యాజ్ ఇట్స్ నాట్ యాడింగ్ ఎనీ ఎక్కువ మసాలాలు అది యాడ్ చేయకుండా. అలానే బయట నాన్ వెజ్ మ్యాక్సిమం అవాయిడ్ చేయాలి డయాబెటీస్ ఉన్న వాళ్ళు, ఎందుకంటే బయట వాళ్ళు చేసే సరైన ఆయిల్ ఉండదు, సరిగ్గా కుక్ అవ్వదు. సో దీనివల్ల వాళ్ళకి అన్నెసరీ కొలెస్ట్రాల్స్ పెరగవచ్చు, లేకపోతే వేరే అదర్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అందువల్ల బెటర్ నాన్ వెజ్ ఏదైతే నాన్ వెజిటేరియన్స్ ఇంట్లో తయారు చేసింది తీసుకోవడం చాలా వరకు బెటర్. సో అందువల్ల మ్యాక్సిమం డైలీ వారి యొక్క ఆహారంలో దే కెన్ ఇంక్లూడ్ నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు.